థర్డ్ డిగ్రీ ప్రయోగం అసాధ్యం, ఎవరు చేయలేరు. జైలుకి వెళ్ళాక చేయడానికి కుదరదు థర్డ్ డిగ్రీ ప్రయోగం. ఇంకోటి ఎవరన్నా జైల్లో ఉన్నటువంటి వేరే ఖైదీల చేత దాడి చేయించడం ఇట్లాంటివి చెయ్యాలి. అది ఇంటర్నల్ కుట్ర అవుతుంది తప్పించి ఇది అవ్వదు. బట్ అందుకనే ముందు జాగ్రత్తగా అది దాంట్లో అందుకనే అతనికి వేరే ఇది పెట్టాము, అది చెప్పారు కదా, వేరే సెల్ ఇచ్చాము అతను అనేది. అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అలా జరగదేమో సార్. పోలీస్ కస్టడీలో ఉంటే జరుగుండేది. పోలీస్ కస్టడీలో లేడు కదా అతను. ఈవెన్ పోలీస్ కస్టడీకి ఇప్పుడు తీసుకున్నా ఏం చెయ్యరు, థర్డ్ డిగ్రీ ప్రయోగించరు. ఎందుకంటే లాయర్ సంస్థలు ప్లస్ అడుగుతారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు సాక్ష్యం ఉన్నాడు కదా ఏం జరుగుతుంది అనేది. కాబట్టి చీమ కొట్టినా సరే వాళ్ళ వల్లనే అంటారనమాట. ఏం జరగదు. కేసులు అంటారా పెట్టచ్చు, ఇంకా పెట్టచ్చు. కాకపోతే ఏమి ఉన్నాయని ఎతుకుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరన్నా కేసు పెడతానంటే ఎతుకుతారు. కాకపోతే ఏంటంటే ఇళ్లలో కొన్ని లెక్కలు ఉంటాయి. కొంతమంది కేసులు పెట్టడానికి భయపడతారు. ఇప్పుడు వంశీ లాంటి మీద కేసు పెట్టాలంటే పొలిటికల్ పార్టీ నాయకుడిగా పెట్టాలి, కానీ తన రియల్ విక్టిమ్స్ పెడతారా? ఇవాళ ఈ 4 రోజులు రాజకీయ ప్రభుత్వం ఉంటుంది, పోద్ది. తర్వాత ఏందనే భయం ఉంటుంది కదా వాళ్ళకి. ఫ్యాక్షనిస్టుల మీద రౌడీల మీద ఎవడండి పెట్టింది? ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఈనాడు జ్యోతి రోజు రాత్రి పెద్దిరెడ్డి మీదన ఎంతమంది కంప్లైంట్ పెడుతున్నారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా ఏరియాలో పెద్దిరెడ్డి మనిషి తిన్నాడు ఈ కాదు కదా, డైరెక్ట్గా పెద్దిరెడ్డిని అది లాక్కు